హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎం టెక్ ట్రేడర్. నిఫ్టీ డే క్యాండిల్ అనాలిసిస్ చూద్దాము. సో ఇక్కడ మార్కెట్ మనకు గత 3 సెషన్స్లో గ్రీన్ క్యాండిల్సే అప్ సైడ్ స్ట్రాంగ్ బుల్లిష్గా ఉంది మార్కెట్. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మార్కెట్ 23,900 రెసిస్టెన్స్ తీసుకొని హెల్దీ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. కొద్దిగా 23,864 రౌండ్ నెంబర్, సైకలాజికల్ రౌండ్ నెంబర్ దగ్గర పైకి వెళ్ళేసి కొద్ది కిందికి వచ్చి క్లోజ్ అయింది 23,657 అనేది. ఒకవేళ ఎప్పుడైనా డౌన్ వచ్చినా కానీ అంటే 23,000. ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ 15 నిమిషాల క్యాండిల్ చూసుకున్నట్టయితే ఇది గత 3 రోజులు 24, 25, 26 ఒక ఛానల్లో మార్కెట్ అయితే వెళ్తూ ఉంది. సో ఈ ఛానల్ బ్రేక్ డౌన్ అయిందనుకో మార్కెట్ డౌన్ ఫాల్కి అయితే ఉంటుంది. మనకి సపోర్ట్ అయితే ఈ ఏరియా 23,657 ఈ వరకు మనకు డౌన్. సో ఫ్రెండ్స్, మనకి ఫిబొనాసీ డ్రా చేస్తే లో టు హై 50% లెవెల్ అయితే ఉంది 23,618. సో ఇక్కడ సో మనకి సపోర్ట్ అయితే ఉంది. సైడ్ వేస్ ఉంటుందా లేకపోతే బ్రేక్ డౌన్ అయ్యి మంచి డౌన్ సైడ్ ఫాల్ కూడా ఉంటుందా అనేది చూద్దాము. సో ఇక్కడ 5 మినిట్స్ క్యాండిల్ చూసుకున్నట్టయితే ఈ ఛానల్లో అంటే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అవుతుందా, గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా అనేది చాలా ఇంపార్టెంట్. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే ఈ ఛానల్ నుండి డౌన్ సైడ్ వచ్చినట్టు. సో ఈ ఛానల్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్స్ వెళ్ళిందంటే అప్ సైడ్ అయితే చూసుకోవచ్చు. సో బ్రేక్అవుట్ అయిందంటే మనకి మంచి ర్యాలీ అయితే ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాము. సో మార్కెట్ అయితే ఆల్ టైమ్ హైలోనే ఉంది. సో గత 3 సెషన్స్ మంచి బుల్లిష్ క్యాండిల్ 53,000 దగ్గర రౌండ్ నెంబర్ అయితే ఉంది, సైకలాజికల్ నెంబర్. అక్కడ నుండి రెసిస్టెన్స్ తీసుకొని క్లోజ్గా డౌన్ సైడ్ అయితే వచ్చింది. సో ఇక్కడ 2 అవర్స్ చార్ట్ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ మనకు ఇక్కడ ఈవినింగ్ స్టార్ ఫామ్ అయింది. సో ఒక అప్ ట్రెండ్ తర్వాత ఈవినింగ్ స్టార్ 2 అవర్స్లో ఫామ్ అయింది, అంటే డౌన్ సైడ్కి ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 15 నిమిషాల క్యాండిల్ చూసుకున్నట్టయితే ఇది కూడా ఒక ఛానల్లో మార్కెట్ అయితే రన్ అవుతూ వచ్చింది. సో ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ అనేది ఫ్లాటా, గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది ఇంపార్టెంట్, లేకపోతే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది. సో ఇక్కడ మనకు సైకలాజికల్ నెంబర్స్ 53,000 సైకలాజికల్ నెంబర్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. సో అదేవిధంగా డౌన్ సైడ్ చూసుకుంటే 52,500 దగ్గర ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఇటు డౌన్ సైడ్ 5 మినిట్స్ ఛానల్ చూసుకున్నట్టయితే మనకి క్లియర్గా ఇక్కడ మనకు మార్కెట్ ఈ ఛానల్ నుండి కాకుండా ఒకవేళ ఇది ఇక్కడే సస్టైన్ అయ్యి మనకి ఈ ఆల్ టైమ్ హైకి ఇటు సైడ్ బ్యాక్ స్టాప్ లాస్ హంటింగ్ కోసం పైకి వెళ్ళినా కానీ ఒకవేళ ఇక్కడ సస్టైన్ అయ్యి పైకి బ్రేక్ చేసిందనుకో మనకి అప్ సైడ్ అయితే ర్యాలీ ఉంటుంది. సో ఇక్కడ ఎందుకంటే సెల్లర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళ స్టాప్ లాస్ హంటింగ్ కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్నింగ్ ఇక్కడ సస్టైన్ కాకుండా ఈ ఛానల్ నుండి బ్రేక్ వచ్చేస్తే డౌన్ సైడ్ ఫాల్ అయితే ఉంది మనకి. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయడానికి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ చూసుకున్నట్టయితే నిన్న మార్నింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ కూడా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. కానీ ఇక్కడ కోటక్ బ్యాంకు బయింగ్ ప్రెజర్ వచ్చింది. సో ఇక్కడ కూడా బయింగ్ ప్రెజర్ వచ్చింది. సో ఈ 2 బయింగ్ ఉన్నాయి. దీని తర్వాత ఈ 2 కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చిన తర్వాత సపోర్ట్ తీసుకొని ఇవి కూడా ర్యాలీ చేశాయి. సో ఓవరాల్గా మార్కెట్ అంతా అప్ సైడ్ తీసుకొని వెళ్ళింది. 4 వన్ సైడ్ అయ్యాయి. ఇప్పుడు తర్వాత 10:30 తర్వాత ఈ 4 అన్నీ అప్ సైడ్ అయిపోయాయి. సో నిన్నటి ఓపెనింగ్స్ అండ్ క్లోజింగ్స్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా క్లోజింగ్ అయితే మనకు ఓపెనింగ్ ఎక్కడ జరిగిందో అక్కడే ఈ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఓపెనింగ్ దగ్గరనే క్లోజింగ్ అయింది. కానీ నిఫ్టీ అనుకో ఓపెనింగ్ ఇక్కడ జరిగింది కానీ క్లోజింగ్ పైకి. అదేవిధంగా ఇక్కడ ఫిన్ నిఫ్టీ కూడా మనకి ఓపెనింగ్ ఏడ జరిగింది, సో క్లోజింగ్ కూడా అదే ఏరియాలో జరిగింది. సో ఈడ కూడా మనకి చూసుకున్నట్టయితే ఓపెనింగ్ మిడ్ క్యాప్ నిఫ్టీ హైలో ఓపెన్ అయింది కానీ లోలో క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క బై వాల్యూ, సెల్ వాల్యూ మనం చూసుకున్నట్టయితే సో డిఐఐస్ నిన్నటి బై వాల్యూ 18,342 క్రోర్స్ బై చేశారు. సో సెల్ చేయటము 13,238 బై చేశారు. నెట్ వాల్యూ పాజిటివ్లో బయింగ్ సైడ్ ఉంది 5,103 తర్వాత కోట్లు. తర్వాత ఎఫ్ఐఐస్ చూసుకున్నట్టయితే 19,920 కోట్లు బై చేస్తే సెల్ చేయడం కొద్దిగా ఎక్కువ అయింది, సెల్లర్స్ ఎక్కువ అయిపోయారు 23,456. సో నెట్ ఓవరాల్గా 3,535 కోట్లు నెట్ సెల్లింగ్లో ఉంది. సో ఓవరాల్గా డిఐఐస్, ఎఫ్ఐఐస్ మనం 2 చూసుకున్నట్టయితే మనకు నెట్ బయింగ్లోనే ఉంది. సో 2,000 కోట్ల బయింగ్లోనే ఉంది. ఇక్కడ డేటా ఎఫ్ఐఐస్ చూసుకున్నట్టు స్ట్రాంగ్ బుల్లీస్గానే ఉన్నారు. సో ప్రో ట్రేడర్స్ ఇండిసిషన్గా ఉన్నారు, క్లయింట్స్ మీడియం బేరిష్గా ఉన్నారు.
ఫ్రెండ్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూసుకున్నట్టయితే నిఫ్టీ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందంటే 23,868 దగ్గర క్లోజ్ అయింది. సో దీనికి కింద సపోర్టు సైకలాజికల్ నెంబర్ 23,800 దగ్గర పుట్ రైటర్స్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ని అప్ సైడ్కి ఫుల్ చేశారు. అదేవిధంగా దాని కింద 100 పాయింట్స్ 23,700 దగ్గర కూడా పుట్ రైటర్స్ స్ట్రాంగ్గా బై చేశారు. సో మార్కెట్ అయితే మీడియం ఇండియా విక్స్ చూసుకున్నట్టయితే 14.1 ఉంది. సో పుట్ కాల్ రేషియో 1.27 అంటే మార్కెట్ మంచి స్ట్రాంగ్ బుల్లిష్గా చెప్పొచ్చు. నిఫ్టీ చూసుకున్నట్టయితే 52,870 దగ్గర అంటే సైకలాజికల్ నెంబరు పైన. సో ఇక్కడ ఆల్రెడీ అయితే క్లోజ్ అయింది 53,000 దగ్గర. చూసుకున్నట్టయితే మనకు కాల్ రైటర్స్ అంటే మార్కెట్ని డౌన్ తీసుకురావడానికి అయితే కాల్ రైటర్స్ యాడ్ అయ్యారు ఎక్కువ మంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పుట్ కాల్ రేషియో 0.98 ఉంది. సో మీడియం బేరిష్ టైపు ఆర్ కన్సాలిడేటెడ్ మోడ్లోనే ఉండే ఛాన్స్ ఉంది. ఇండియా విక్స్ 14.1 ఉంది. ఫిన్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఇక్కడ 23,600 సైకలాజికల్ నెంబర్ దగ్గర అయితే బయ్యర్స్ సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు అదే ఏరియాలో. కానీ ఇటు సైడ్ మనకి 24,000 దగ్గర ఈ మొత్తం అంతా 23,600 నుండి ఈ ఏరియా మొత్తం సెల్లర్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నారు. సో మార్కెట్ అయితే ఓవరాల్గా పుట్ కాల్ రేషియో 1.1 అంటే మంచి స్ట్రాంగ్ బుల్లిష్గానే ఉంది. సో నెక్స్ట్ వీక్ స్టాప్ లాస్ హంటింగ్ కోసం వీళ్ళని అంట్ చేయడానికి అయితే మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ప్రజెంట్గా అయితే మనకి ఏ రేంజ్లో ఉందని చూద్దాము. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్ చూద్దాము. సో ఇక్కడ నిఫ్టీ ఎక్కడైతే ఓపెన్ అయిందో మళ్ళీ అదే ఏరియాలో క్లోజ్ అయింది. ఓపెనింగ్ క్లోజింగ్ హైలో అంటే మనకి ఓపెనింగ్ క్లోజింగ్ సేమ్ ఉంది, లాస్ట్ ప్రైస్ టు సేమ్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఉంది. అదేవిధంగా డౌ జోన్స్ చూసుకున్నట్టయితే గ్రీన్లో ఎండ్ అయింది, అంత బిగ్ చేంజెస్ అయితే లేదు. S&P 500 కానీ నాస్డాక్ కానీ సో నార్మల్గానే ఉంది మార్కెట్. అదేవిధంగా జర్మన్ మార్కెట్ కూడా రెడ్లో క్లోజ్ అయింది కానీ నార్మల్గానే ఉంది మార్కెట్. లండన్ మార్కెట్ కూడా నార్మల్గానే ఉంది. సో ఇక్కడ జపనీస్ మార్కెట్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ నెగిటివ్లో రన్ అవుతుంది, 1.1% నెగిటివ్లో రన్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ టైము 7:41 అవుతుంది వీడియో చేసేటప్పుడు. సో చైనీస్ మార్కెట్ అయితే మైనర్గా రెడ్లోనే రన్ అవుతున్నాయి. సో చూద్దాము మన మార్కెట్ ఏ విధంగా ఉంటుందనేది. నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతుంది 7:42. సో మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది ఛానల్ నుండి. సో సైడ్ వేస్గా ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఇది ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి. సో అది ఫ్రెండ్స్, నా కంటెంట్ నచ్చినట్టయితే, నా అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో లెర్నింగ్ కంటెస్ట్ మనము నాలెడ్జ్ షేర్ చేస్తూ వెళ్దాము. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.